సో మచ్. రోషన్ సార్. ఇక్కడ సార్. కోర్టు సినిమా మీ ఇద్దరు కాంబినేషన్ ఒక పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కదా సార్. మళ్ళీ ఇద్దరు కాంబినేషన్ రిపీట్ అవుతుంది, ఎలా అనిపిస్తుంది? మీ పైన ఏమైనా ఒత్తిడి ఉందా? అంతకంటే పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలి కదా. బేసిక్గా మంచి కథ కోసం వెయిట్ చేసాం సార్. అంటే ఖచ్చితంగా మళ్ళొకసారి అందరూ ఆడియన్స్ కోరుకున్నట్లే ఇంకో కథ ఎలాగో చేయాలనుకున్నాం సార్. బట్ అంత త్వరగా కోనా సార్ మా దగ్గరికి వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ మీ అంత ప్రేమించాం కాబట్టి ఆ కథని వి సెడ్ ఇమీడియట్లీ ఓకే. అలా అంటే మీ పైన ఒత్తిడి ఏమైనా ఉందా దానికంటే ఎక్కువ బ్లాక్ బస్టర్ కొట్టాలని? అంటే సినిమాని చాలా ప్రేమించి నమ్మి చేస్తాను సార్. అది ఏ సక్సెస్ ఎంత ఇస్తుంది అనేది అయితే నేను ఎప్పుడు చూసుకోను సార్. యా. ఓకే సార్. కోన గారు, కోర్టు సినిమా 1 సెకండ్ అండి. సో పాపం రోషన్ షూట్ నుంచి వచ్చారు, వేరే సినిమా నుంచి. హీఈస్ లీవింగ్. థ్యాంక్ యూ సో మచ్ రోషన్. వి విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్. యా, కోన వెంకట్ గారిని కంటిన్యూ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ చెప్పండి. కోర్టు సినిమా లాస్ట్ ఇయర్ ఇది March 13th రిలీజ్ అయింది. సేమ్ మళ్ళీ ఇది కూడా March 13th. అంటే ఈ బ్లాక్ బస్టర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? దీని వెనకాల ఒక చాలా గొప్ప వ్యక్తి ప్లానింగ్ ఉంది సేమ్ డేట్ రావడానికి. చాలా గొప్ప వ్యక్తి, అతనే ఆ దేవుడు. ఆయన ప్లానింగ్, ఆయన స్క్రీన్ ప్లే ఇది. ఆయన స్క్రీన్ ప్లే రాశాడు. మేము రాసింది దానికన్నా అదే డేట్ వచ్చింది చూడండి. అసలు మేము అనుకోలేదు. 13th అన్నది లాస్ట్ వీక్ ఫైనలైజ్ అయింది. ఇన్ఫ్యాక్ట్ అంతే కదా, లాస్ట్ వీక్ అదే డేట్ వచ్చింది మళ్ళీ. సార్ మీరు గతంలో అదర్స్ 2 చేస్తానని చెప్పారు కదా, అది ఎంతవరకు వచ్చింది? ఏంటి ఎన్టీఆర్ అది? ఇప్పుడు తారక్కి కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి, 2 ఫిలిమ్స్ కమిట్మెంట్. ఈ కమిట్మెంట్స్ అయిన తర్వాత డెఫినెట్గా నాతో ఎవరు నిన్నే చెప్పారు, మనం వినయ్, చాలామంది అడుగుతున్నారు అదర్స్ 2 మనం చేయాలి 100% అని. నేను నీదే స్టోరీ రెడీగా ఉంది కదా? ఉంది, రెడీగా అన్నాడు. ఫస్ట్ ½ an hour స్టోరీ ఉంది రెడీగా. అంటే మనం అవ్వంగానే చెప్తాం, 2 కమిట్మెంట్స్ ఉన్నాయి, అవ్వంగానే చెప్దాం అన్నాడు. ఓకే. ప్రొడ్యూసర్గా సక్సెస్ అయ్యారు, ఇటు రైటర్గా సక్సెస్ అయ్యారు, ఆర్టిస్ట్గా ఏమన్నా మళ్ళీ మెరుస్తారా? ప్రొడ్యూసర్గా రైటర్గా రెండిట్లో సక్సెస్ అవ్వాలంటే ఆర్టిస్ట్ ఉండాలి లోపల. ఆర్టిస్ట్ ఉన్నాడు కాబట్టి సక్సెస్ అయ్యా. ఆ ఆర్టిస్ట్ని ఎప్పుడు స్క్రీన్ మీద చూస్తాం అనుకుంటాను. అది పెద్ద గోల్గా ఏం పెట్టుకోలేదు, బట్ ఇట్స్ ఓకే. వచ్చే అవకాశం చేస్తాం. థ్యాంక్ యూ. సతీష్ గారు.